ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మన యేసన్న గారు చనిపోయినటువంటి దినం. ఆయన సేవ ప్రారంభించబడినప్పటి నుంచి ఆయన చనిపోయేంత వరకు కూడా అద్భుతమైనటువంటి పరిచర్య చేస్తూ వచ్చారు. అంత మాత్రమే కాదు, ఈ ఆంధ్ర క్రైస్తవ లోకానికి అతి మధురమైనటువంటి పాటలు, ఆరాధన, సేవ ఎలా చేయాలి, సంఘాన్ని ఎలా నడిపించాలి, విశ్వాసుల పట్ల సంఘం ఎలాంటి దృక్పథంతో ఉండాలి, చక్కటి ఆత్మ సంబంధమైన విషయాలు చెప్పడమే కాదు అనుసరిస్తూ అనేక మందిని నడిపించినటువంటి ఆత్మీయ తండ్రి ఈరోజు మన మధ్యలో ఆయన లేకపోయినప్పటికీ కూడా ఉన్నటువంటి దైవ సేవకులందరూ చక్కగా మరి హోసన్న మినిస్ట్రీస్ని ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నారు. నిశ్చయంగా వారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు కూడా ప్రార్థిస్తున్నారని నేను నమ్ముతున్నాను. 2012లో నేను ట్రైనింగ్ కోసం వెళ్ళినప్పుడు, ఆగస్టు 1వ తేదీ వెళ్ళినప్పుడు యేసన్న గారు వీల్ చైర్లో పడుకొని అదంతా తిరుగుతూ ఉన్నారు. కొన్ని రోజుల తర్వాతే అయ్యగారు ఈ లోకాల నుంచి విడిచి వెళ్ళిపోయినారు. ఆయన పడిన శ్రమ, ఆయన కష్టం, ఆయన కన్నీరు ఈ ఆంధ్రదేశాన్ని ఎంతగానో క్రైస్తవ లోకాన్ని ఆశీర్వదించింది. అంత మాత్రమే కాదు, ఈ ప్రపంచమంతా కూడా క్రైస్తవ పాటలు చక్కగా పాడుకోవడానికి యేసన్న గారి పాటలు, ఆయన యొక్క వాక్యం ఎంతో అద్భుతమని చెప్పక మానలేము. ఎవరైనా సేవ చేయొచ్చు అనుకుంటే మనం చక్కగా హోసన్న మినిస్ట్రీస్ని చూసి చక్కగా మనం నేర్చుకోవచ్చు. అందుని బట్టి ప్రభుకి మహిమ కలుగును గాక. ఆమేన్.